వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ఓకే, మన విద్యార్థులకి మన ఉద్యోగస్తులకి సహాయ సహకారాలు అందించే విధంగా ఇక్కడ పెద్దలు ప్రసాద్ గారు కానీ, నాగరాజు గారు కానీ, రమేష్ గారు కానీ కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా మేము కూడా ఉండి ఈ ప్రక్రియలో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాకు కూడా ఉంటుంది. కాబట్టి మేము తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తాం. దీనికి మున్నూరు కాపు సంఘం రాష్ట్ర సంఘం నుంచి, తెలంగాణ నుంచి కూడా అవసరమైతే అక్కడున్న పెద్దలు మంత్రుల ద్వారా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలో తెలంగాణ నుంచి కూడా అవసరమైతే ప్రత్యేకమైన లేఖలు వారికి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాపించడం, మేము రాష్ట్ర కాపు జేఏసీ నుంచి కానీ, రాష్ట్ర కాపు జాగృతి నుంచి కానీ ప్రత్యేకమైన మెమరాండం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన నాయకుడు మన అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ అగ్రనాయకత్వానికి పురంధరేశ్వరి గారికి, మన శాసనసభ్యుల దృష్టికి, మన మంత్రుల దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే మన మున్నూరు కాపు కుటుంబ సభ్యుల సమస్యలు ఉన్నాయో వాటిని తప్పనిసరిగా తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో మేమంతా ప్రయత్నం చేస్తాం. అందుకు అందరితో కలిసి పనిచేసి ఏ సమస్యలు ఉన్నా ఈ 7 మండలాల్లో మా దృష్టికి ప్రసాద్ గారి నాయకత్వం, మన మండలాల నాయకత్వం ఎవరు ఏ సమస్యల దృష్టికి తీసుకొచ్చినా ఇంత సుదూరమైన దూరం నుంచి మీరు విజయవాడ దాకానో హైదరాబాద్ దాకానో ప్రయాణించకుండా మీకు మేము అందుబాటులో ఉండే ఆ సమస్యల పరిష్కారంలో అందుబాటులో ఉంటామని చెప్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ శిరస్సు వంచి వందనాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.